ఫ్రెండ్స్ హాయిగా రిలాక్స్గా ధ్యానంలో కూర్చుందాం. వేళ్ళల్లో వేళ్ళు పెట్టుకుని కాళ్ళు రెండు క్రాస్ చేసుకుని కళ్ళు మూసుకుని సహజంగా జరిగే శ్వాసను గమనిద్దాం. సున్నితమైన శ్వాస. ఆ శ్వాస ద్వారా విశ్వం నుంచి ప్రసరిస్తున్న కాంతిని మన శరీరంలోనికి ఆహ్వానిద్దాం. అది మన బ్రహ్మరంధ్రము గుండా మన శరీరంలోనికి ప్రసరించి మన శరీరంలో ఉన్న ప్రతి భాగము, మన యొక్క స్కెల్టల్ సిస్టమ్ అంతా ఆ కాంతితో నిండిపోతుంది. అట్లానే రక్తము శరీర అవయవాల్లో పూర్తిగా కాంతి నిండిపోతుంది. అలానే మన దివ్యత్వానికి ఏమాత్రం అవసరం లేని సరికాని శక్తి మన నిశ్వాస ద్వారా, ఎగ్జలేర్ ద్వారా సులభంగా బయటికి వెళ్ళి విశ్వంలో కలిసిపోతున్నట్లు ఊహించాం. ఈ కాంతి కేంద్ర సూర్యుని నుండి నక్షత్రాల ద్వారా, సూర్యుని ద్వారా మన శరీరంలోకి ప్రవేశిస్తుంది. మన శరీరంలో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ సెల్, ఆ సెల్లో ఉన్న డిఎన్ఏలోకి ఈ కాంతి ప్రవాహం జరుగుతుంది. ఈ కాంతిలో ప్రపంచ పరిణామం, మహాయోని ఎనర్జీని ఇన్వైట్ చేయండి సార్. సంబంధించిన కాంతి సంకేతాలు ఇందులో ఉన్నాయి. ఫ్రెండ్స్, ఇలా కాంతి నిండిన ఈ స్థితిలో ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ వారి యొక్క చైతన్యాన్ని, సదానంద యోగి గారి యొక్క చైతన్యాన్ని, అవతార్ బాబాజీ వారి యొక్క చైతన్యాన్ని, సనారి విశ్వేశ్వర స్వామి యొక్క చైతన్యాన్ని ఆహ్వానిద్దాం. అలాగే మహాయోని, మనందరం అక్కడి నుంచే వస్తాం. ఆ మహాయోని 1, 2 అని ఉంటాయి. వాటి ద్వారా మన జననాంగాలు ఏర్పడతాయి, స్త్రీ పురుష అవయవాలు. సో ఆ చైతన్యాన్ని జరుగుతుంది సార్. అక్కడ బాడీ యొక్క బ్లూ ప్రింట్ ద్వారా అసెంబ్లింగ్ జరుగుతుంది. ఓకే.
ఈ మహాయోనిలో మన బాడీకి సంబంధించిన బ్లూ ప్రింట్. మనం ఎలా ఒక బిల్డింగ్ నిర్మించాలంటే దాని బ్లూ ప్రింట్ అంటాం. ఎలాగో అలా ఈ బాడీకి సంబంధించిన బ్లూ ప్రింట్ ఇక్కడే తయారవుతుంది మహాయోని లోకం. ఆ చైతన్యాన్ని ఆహ్వానించాడు. అలానే సూర్యుని శక్తిని ఆర్కేంజల్ మెటాట్రాన్, ఆర్కేంజల్ రాఫెల్ వారి యొక్క చైతన్యాలను ఆహ్వానిద్దాం. వారి యొక్క క్రిస్టల్ గ్రిడ్ ని మనమున్న రూమ్ లోకి మన చుట్టూ తీసుకురావాలని కోరుకుందాం. అలా అనగానే గోల్డ్ కలర్ ఫ్లేమ్ మన తలపై నుండి బ్రహ్మరంధ్రం గుండా మన శరీరంలోకి, మన హృదయంలోకి చాలా బలంగా చేరుకుంటుంది. గమనించాం. అలా మనలోనికి వచ్చిన ఆ గోల్డ్ ఫ్లేమ్ మన ద్వారా భూమికి చేరుకుంటుంది. ఇంకా ఇలా అనుకుందాం, మనకు మన పూర్ణాత్మకు మధ్యన వంతెన నిర్మించేందుకు, అంటే బ్రిడ్జ్ ఏర్పరిచేందుకు సహాయంగా కాంతి దూతలు, అలానే ఈ భూమికి సహాయపడే ఇతర ఏంజల్స్ ని ఆహ్వానిద్దాం, ఆర్కేంజల్స్. ఇంకా ఇలా అనుకోండి, నా ఆత్మ ప్రయాణంలో సహాయానికి మార్గదర్శకత్వాన్ని చూపేందుకు ఆర్క్టూరియన్ ఉన్నత పరిపాలనా సమితిని ఆహ్వానిస్తున్నాను. ఇప్పుడు మనలో ఉన్న శక్తి క్షేత్రం విస్తరిస్తూ మనమే సూర్యుని కాంతిలాగా మారుతున్న అనుభూతి చెందుతున్నాం. గమనించండి. మనం ఆహ్వానించిన మాస్టర్స్ మన శక్తిని మరింతగా విస్తరింప చేస్తున్నారు. అది మనకు తెలుస్తుంది. అబ్జర్వ్ చేయండి, మన బాడీనే అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్. మీరు దేనిని చూస్తున్నా బాడీనే గమనించండి. ఆర్క్టూరియన్స్ మన ముందు ఒక లైట్ గ్లోబ్ను ఒకదాన్ని క్రియేట్ చేశారు. మనం దాంట్లోకి ప్రవేశిద్దాం. కకూన్ అంటాం దీన్ని. అదంతా అగోళంగా ఉన్నటువంటిది, మెరుస్తూ ఉన్నది. గమనించండి.
అది ఆ గోళం ఇప్పుడు ఈ భూమి నుంచి మెల్లగా పైకి లెగుస్తుంది. ఆర్క్టూరియన్ అంతరిక్ష నౌక ఎథినాలోకి టెలిపోర్టేషన్ ద్వారా ప్రవేశిస్తున్నాం. టెలిపోర్టేషన్ అంటే ఈ భూమి మీద, ఈ విశ్వంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా క్షణాల్లో చేరుకోగలిగినటువంటి స్థితి. ఇప్పుడు మనం అంతరిక్ష నౌక ఎథినాలోని హీలింగ్ ఛాంబర్ లో ఉన్నాం. ఆర్క్టూరియన్ వైద్య విభాగ సభ్యులంతా మన చుట్టూ ఉన్నారు. వారికి మన శరీరము, మనసు, బుద్ధి పూర్తిగా వారితో అనుసంధానం అవ్వాలనుకోండి. ఇప్పుడు గమనిస్తే మన చుట్టూ ఉన్న కాంతి గోళం నీలిరంగు మరియు స్ఫటికంగా వైట్ కలర్ లోకి మారిపోతుంది. గమనించండి మాస్టర్స్, ఆర్క్టూరియన్ వైద్యులు మన లోపల శక్తి క్షేత్రాన్ని రంగులతోనూ మరియు శబ్దాలతోనూ తెరిచి ఒక గొప్ప మార్పుని మనలోనికి ప్రవేశపెట్టి మనని హీలింగ్ కి సిద్ధం చేస్తున్నారు. మన శ్వాస ద్వారా అదంతా అనుభూతి చెందవచ్చు. ఇప్పుడు వారు మన సహస్రారం, ఆజ్ఞ, విశుద్ధ చక్రాల్లో ఉన్న ఇన్ప్లాంట్స్ అన్నింటినీ తొలగిస్తున్నారు. గమనించండి. అంటే తలలో, మెడ భాగంలో ఉన్న ఇథరిక్ ఇన్ప్లాంట్స్, వీటిని తొలగించటం వల్ల శరీరం మొత్తంలో అవసరం లేనివన్నీ బయటకు వస్తాయి. గమనించండి. సార్, మేడం, మనలో ఉన్న వ్యతిరేకత ఉంటుంది కదా, అవి రకరకాల అది ఏమంటారు వాహనాల రూపంలో వీళ్ళు కొంతమందికి వెళ్ళేదాన్ని, అదే ఇందాక మనము ఇది ఎథీనాలోకి వెళ్ళడానికి చెప్పారు, అలా వెళ్ళకుండా అడ్డుకుంటారు కొంతమందిని. ఓకే. కొంతమందినేమో వీళ్ళు బెడ్ పైన పడుకున్నాక వేరే రూపాల్లో వచ్చి వీళ్ళని డిస్టర్బ్ చేయడం, వీరిలో ఉన్న వ్యతిరేకత అది. ఇది మైండ్ అంట. ఓకే ఫ్రెండ్స్, ఇలా అనుకోండి, నాలో ఉన్న వ్యతిరేక ధోరణులు, దేన్ని అంగీకరించలేని ఆ లాజిక్ మైండ్, ఆ వ్యతిరేక ఆలోచనలన్నీ నా యొక్క పూర్ణాత్మ సహాయముతో నా నుండి నేను సంపూర్ణంగా విడుదల చేస్తున్నాను. ఇవన్నీ అల్షియాన్ అగ్నిలో కాంతిగా మారాలనుకోండి. ఏవైతే ఆ వాహన రూపంలో వస్తున్నాయో అవన్నీ కేంద్ర సూర్యుడిలో, సెంట్రల్ సన్ లో కాంతిగా మారాలనుకో. వీళ్ళని అక్కడ దాకా వెళ్ళనీయకుండా దాడుల్లాగా చేస్తున్నారు అనమాట. మీ చుట్టూ ఫైర్ డ్రాగన్స్ యొక్క చైతన్యంతో ఒక కవచం ఏర్పడాలనుకో. ఏ దాడినైనా తిప్పికొట్టే ఒక కవచం ఏర్పడాలి.
అప్పుడు మీరు ఆ బెడ్ పైకి వెళ్ళి చక్కగా వారితో అనుసంధానం అవ్వండి. మనలో ఉన్న ఆ ఎథరిక్ ఇన్ప్లాంట్స్ అన్నిటినీ వారు తొలగిస్తున్నారు, గమనించండి. ఆ మార్పు మన శరీరంలో తెలుస్తుంది, అబ్జర్వ్ చేయండి. ఇలా అనుకోండి, నా శక్తి క్షేత్రంలో ఉన్న సరికాని శక్తి తరంగాలు, సరికాని నమ్మకాలు యొక్క ఆలోచన తరంగాలు సంపూర్ణముగా విడుదలవుతున్నాయి. అవన్నీ వారు ఎంతో అద్భుతంగా విడుదల చేస్తున్నారు, రిమూవ్ చేస్తున్నారు, గమనించండి. అలానే మనపై ప్రభావం చూపుతున్న, అంతర్గతంగా ప్రభావం చూపుతున్న తక్కువ స్థాయి సూక్ష్మ శక్తుల యొక్క ప్రభావాన్ని వాళ్ళు చక్కగా తొలగిస్తున్నారు. మీ మెదడు కణాలను అబ్జర్వ్ చేయండి. దానిలో పాతుకుపోయిన దిగులు, భయం, వాటి తాలూకా భావాలు, వాటి ప్రభావం సంపూర్ణంగా విడుదలవుతుంది, గమనించండి. సార్, మన బాడీలో లైట్ సెల్ఫ్, షాడో సెల్ఫ్ రెండు ఉంటాయి కదా. ఈ షాడో సెల్ఫ్ ఏం చేస్తుందంటే హీలింగ్ జరగనివ్వకుండా అడ్డుకుంటుంది. ఓకే, ఇలా అనుకోండి, నేను నా పూర్ణాత్మ ద్వారా బ్రహ్మాత్మతో అనుసంధానమై నా షాడో సెల్ఫ్ కంటే నా లైట్ సెల్ఫ్ అత్యంత శక్తివంతమై షాడో లేనంతగా, అంటే షాడో ఏర్పడనంతగా నా చుట్టూ కాంతి, ఆ కాంతి క్షేత్రం విస్ఫోటనం అవ్వాలి అనుకో. ఈ షాడో సెల్ఫ్ కి ప్రధానంగా ఏంటంటే మనలో పాతుకుపోయిన దిగులు, భయం, నిరాశ, నిర్లిప్తత, సోమరితనం, ఇవన్నీ దానికి ఆహారం. అవన్నీ నా డిఎన్ఏ మూలము నుండి సంపూర్ణముగా విడుదలవ్వాలి అనుకో. అందుకోసం ఆర్క్టోరియన్
హీలింగ్ లైట్ ని ఇన్వైట్ చేయండి. అది బ్లూ కలర్ లో ఉంటుంది. ఆ హీలింగ్ లైట్ మన లోపలికి వచ్చి ఈ శరీరానికి అవసరమైనవి, అవసరం లేనివి అన్న విధంగా విభజించి ఏవి సరిలేదో వాటిని బయటకు పంపించేస్తుంది. సార్ మనకి సిగ్నల్స్ అండ్ టవర్స్ ఉంటాయి కదా, ఎయిర్టెల్ టవర్ అని అట్లా ఓకే. వేస్తా. అలాంటి టవర్ ఒక్కొక్క చక్రం ఒక్కొక్క టవర్ లాగా ఉండిందన్నమాట. ఓకే. కాకపోతే ఆ టవర్స్ అన్నిటినీ కంట్రోల్ చేస్తున్నారు అనమాట. అవన్నీ వేరే వేరే కనెక్షన్స్ ఏర్పాటు చేసి ఆ, ఓకే. వారి తీసుకొని ఉన్నారు. అది లైట్ ఆధీనంలో లేదు, అది ఓకే. ఆ సిగ్నల్ టవర్స్. ఓకే మేడం. లైరన్స్ ని ఇన్వైట్ చేయండి. లైరా గ్రహవాసులు. అలాగే సిరియన్స్, ప్లైడియన్స్ వారిని కూడా ఇన్వైట్ చేయండి. వీరందరి చైతన్యాలతో ఆ టవర్స్ అన్ని ఇంతకుముందు ఏ సరికాని శక్తుల యొక్క అధీనంలో ఉన్నాయో దాని నుంచి విడిచి కాంతి అధీనంలోకి వచ్చేటట్లుగా వీళ్ళు మనకు సహాయం చేయాలి అనుకో. అంతేకాకుండా వీరందరి ఇదితోటి ఆ నీలివర్ణపు కాంతితోటి మన నాడీ వ్యవస్థ మొత్తం నిండిపోయి సరికాని పదార్థం అంతా ఒక లిక్విడ్ లైట్ లాగా బయటకు వచ్చి సెంట్రల్ సన్ లో దగ్ధమవ్వాలనుకో. ఇంకా ఇలా అనుకోండి, ప్రతికూల గ్రహాంతర జాతుల జోక్యం వల్ల, అంటే ఫాలిన్ మాస్టర్స్, బ్లాక్ మాస్టర్స్, మనలో ఉన్న ఫ్రీక్వెన్సీలు ఏవైతే వారితో అనుసంధానం అయి ఉన్నాయో ఆ ఫ్రీక్వెన్సీలన్నీ ఈ శక్తి క్షేత్రంలోకి ప్రవహించకుండా ఆ ప్రదేశాలు శుద్ధి చేయాలి అనుకోండి. గెలాక్టిక్ హీలర్ డాక్టర్ లార్ఫాన్, అట్లానే సిరియన్ మాస్టర్స్ ని ఇన్వైట్ చేద్దాం. లార్డ్ ఆర్క్టూరస్ ని కూడా ఇన్వైట్ చేయండి. ఓకే. లార్డ్ ఆర్క్టూర్స్ ఆ మాస్టర్ యొక్క చైతన్యాన్ని కూడా ఆహ్వానిద్దాం. లార్డ్ అడామాని ఇన్వైట్ చేయండి. మనం ఆహ్వానించిన ఈ మాస్టర్లందరూ ద్వారా మనలో భయాన్ని, ఫియర్నెస్ ని, నెగిటివ్ అహాన్ని, అంటే అహంకారం, ప్రైడ్ అండ్ ప్రెజుడిస్ సంపూర్ణంగా మన కాన్షియస్, సబ్ కాన్షియస్, సూపర్ కాన్షియస్ అన్నిటి నుండి సంపూర్ణంగా తొలగించి మన ఎమోషన్స్ సరిచేయబడాలి అనుకో.
మొదట అలాగే దైవీ చెప్పండి. అయిన మత్స్యావతారం వచ్చింది సార్. ఉమ్, అది మింగేస్తుంది అంతటిని. సరికాని దాన్ని. అవును సార్. ఓకే, ఓకే. ఆ మత్స్యావతారం యొక్క చైతన్యం, ఆ చైతన్యానికి ధన్యవాదాలు తెలుపుదాం. ఇప్పుడు ఆర్క్టూరియన్ ఎలక్ట్రానిక్స్ ప్లేట్ మనలో అమర్చమని కోరుకుందాం. దీనివల్ల ఏంటంటే మనం విశ్వ మేధస్సుతో ఎప్పుడు అనుసంధానం అయి ఉండొచ్చు. దీని ద్వారా మనం టెలిపతి, బైలొకేషన్ ఇలాంటివన్నీ అభివృద్ధి చెందుతాయి. అట్లానే మరొక గోల్డెన్ ఎలక్ట్రాన్ ప్లేట్ మన తరుడైలో అమర్చాలి. ఇదేంటంటే పరివర్తితం చెందిస్తున్న కాంతి, అది దాని సహాయంతో అలా అవుతుందన్నమాట. కాంతిని మనకు కావలసిన విధంగా మార్చివేస్తుంది. దీని ద్వారా మన శరీరం, మనసు, బుద్ధి అవన్నీ అనుసంధానం అవుతాయి. దీని ద్వారా మనలో ఉన్న ఆధ్యాత్మిక శక్తులు యొక్క త్రయం అంటే ధ్వని, విద్యుత్ తరంగాలు, కాంతి, ధ్వని, ఈ విద్యుత్ తరంగాలు, వీటిని పెంచుతూ సర్వవ్యాపకము, అలాగే సంయోగం అంటే విశ్వమంతా వ్యాపించి ఆ హయ్యర్ మైండ్తో, విశ్వమేధస్సుతో అనుసంధానం అవుతున్నట్టు తయారవుతుంది. అలాగే ఆర్క్టూరియన్ ప్రాణవాయువు శుభ్రం చేసే ఒక పరికరం ఉన్నది. అది మన మణిపూరక చక్రంలో వారు అమరుస్తున్నారు, గమనించండి. దీనివల్ల ఏమవుతుందంటే మన చక్రం సవ్య దిశలో తిరుగుతూ నాడుల్లో, రక్తనాళాల్లో, రక్తవాహికల్లో, కేశనాళాల్లో ఉన్న ఎతిరిక్ శ్లేష్మాన్ని, చెత్తను శుభ్రం చేసేస్తుంది ఇది ఎప్పటికప్పుడు.
అలాంటి దాన్ని మనలో ఏర్పరుస్తున్నారు. అలాగే లార్డ్ ఆర్క్టూరియస్ మెకానిజం ఆ ఛాంబర్ లో మనం ఉన్నాము. భౌతిక ఆరోగ్యం అంటే ఫిజికల్ బాడీ, దీని హెల్త్ లెసన్స్ కొరకు ప్రతిరోజు నేను నిద్రించే ముందు ఈ మెకానిజం ఛాంబర్ లోకి వెళ్ళాలి అనుకో. అలాగే మన శరీరంలో ఉన్నటువంటి టాక్సిన్స్, ఆ విషపూరిత అవశేషాలు లార్డ్ ఆర్క్టూరియన్స్ వారి టెక్నాలజీతో ఆ పదార్థాలను, ఆ టాక్సిన్స్ ని సంపూర్ణముగా శరీరంలోని అన్ని భాగాల నుండి శుభ్రం చేయవలసిందిగా కోరుకుంటున్నాను. అలాగే ఆర్కేంజల్ మైఖేల్, ఆర్కేంజల్ మెటాట్రాన్ ఇలాంటి ఉన్నత లోక వాసులతో, పరమ గురువులతో అనుసంధానం అవ్వకుండా అడ్డుపడుతూ ఉన్న మనలోని జీవ విహీన ప్రదేశాలను తొలగించి ఆ ప్రదేశాల్లో నిజమైన శక్తివంతమైన ఎనర్జీస్ మనలో ఏర్పడాలని కోరుకోండి. అలానే మన భౌతిక శరీర నిర్మాణానికి తగినట్లుగా మన జీవ రసాయనిక ఎథరిక్ ఈ భౌతిక శరీర నిర్మాణానికి తగినట్లుగా ఫిజికల్ బాడీ బయోకెమికల్ ఎథరిక్ రీక్రియేషన్ అవ్వాలని కోరుకోండి. మనలో జరుగుతున్న మార్పులు గమనించండి. మన చక్రా సిస్టమ్ పై ఎలా జరుగుతుంది. మన నాడీ వ్యవస్థ అంతా ఎలా అద్భుతంగా ఉన్నదో అబ్జర్వ్ చేయండి. లాస్ట్ 2 minutes ఆర్క్టూరియన్స్ మాస్టర్స్ కి హృదయపూర్వకంగా పాదాభివందనాలు తెలియచేద్దాం. సిరియన్స్ కి, లైరియన్స్ కి, మహావిష్ణువు యొక్క మొదటి అవతారమైన మత్స్యావతారం యొక్క చైతన్యానికి, బ్రహ్మాత్మలకు, పూర్ణాత్మలకు, విశ్వాత్మలకు ధన్యవాదాలు తెలుపుదాం. మనం ఎవరినైతే ఆహ్వానించామో వారందరికీ మరొకసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతాం మాస్టర్స్. లాస్ట్ 30 seconds పూర్తి ఎరుకతో ఉండండి.
9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. చేతులు రెండు విడదీసి కళ్ళ పైన ఉంచండి.